నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో పరిపాలన మెరుగ్గా చేయడానికి అందులో భాగంగానే క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులందరికీ కూడా ర్యాంకింగ్లు ఇవ్వటం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు. ఈ మంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వటం అనేటటువంటి అంశం మీద భిన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ చక్రధర్ ఉన్నారు. చక్రధర్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి, ప్రధానంగా కనుక గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ర్యాంకింగ్లు ఇచ్చారు. 1వ ర్యాంకు, 2వ ర్యాంకు, 3వ ర్యాంకు, 25వ ర్యాంకు అంటూ ఇట్లా ర్యాంకింగ్లు ఇవ్వటం అనేది ప్రధానంగా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? రెండోది, చంద్రబాబు గారు ఏం చెప్తున్నారంటే ఇది పరిపాలనాపరమైనటువంటి అంశము, ఆ ఫైల్స్ క్లియర్ చేయడానికి సంబంధించి మాత్రమే వాళ్ళకి ర్యాంకింగ్లు ఇవ్వటం జరిగింది అని చెప్తున్నారు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అసలు మంత్రులు అనేది స్కూల్ పిల్లలు కాదండి ర్యాంకులు ఇవ్వడానికి. ఒక సమస్య ఏంటంటే, ఇంకోటి అంటే బాధ్యత కలిగి చేయగలిగిన వాళ్ళకే మంత్రులుగా ఇవ్వాలి ఫస్ట్. అవును. వీళ్ళు మళ్ళీ ఎవరు బాగా చేస్తారు, ఎవరు బాగా చేయరు అంటే మీకు తెలియకుండానే మినిస్టర్లుగా ఇచ్చారు వీళ్ళందరికీ. అంతే కదా. అంటే ఇప్పుడు పరీక్షలు పెడతారా? పరీక్షలు పెట్టి నెగ్గితే ఆ మినిస్టర్గా ఉంచుతారా లేదా తీసేస్తారా? అంటే మీ ఆలోచన ఏంటి అసలు ఫస్ట్? అంటే మీరు ఏ విధంగా వెళ్తున్నారు అంటే మీ ఆలోచన ఎలా ఉందంటే 25వ ర్యాంక్ వచ్చిన వాడికో 30 ర్యాంక్ వచ్చిన వాడికే అంటే మినిస్టర్గా తీసేస్తారని అనుకోవాలా? అసలు మీ ఉద్దేశం ఏంటి ఫస్ట్? ఇంకో విషయం ఏంటంటే, ఓకే అండి, ఇప్పుడు డిపార్ట్మెంట్లో లా మినిస్టర్ గారికి ఫస్ట్ ర్యాంకు అంటే ఫస్ట్ పొజిషన్ ఇచ్చారు. అసలు లా అనేది మనలో వాళ్ళు ఎంతవరకు వర్క్ చేశారు? లా అనేది ఏ విధంగా ఇచ్చారు? అంటే అతనికి పని లేదని ఇచ్చారా? తక్కువ ఫైల్స్ వస్తాయి, క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు, ఆయన వచ్చిన దగ్గర నుంచి అంటే మినిస్టర్గా ఆయన ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన ఎక్కడా ఖాళీ లేరు. ఆయన సివిల్ సప్లైస్ చాలా ఇంపార్టెంట్ అయిన డిపార్ట్మెంటు. దాంట్లో అవతాకులు బోల్డని జరుగుతాయి. ఆ జరగడం మీద ఆయన పెద్ద పెద్ద విషయాల మీద చర్య తీసుకున్నారు. ఫస్ట్ కాకినాడ వెళ్ళారు. కాకినాడ పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు పెద్ద అక్కడ ఒక అలజడిని సృష్టించారు. ఏంటి? అవినీతిపై అలజడి సృష్టించారు. దానికి కారణం ప్రధాన కారకులు ఎవరు? నాదెండ్ల మనోహర్ గారు. నాదెండ్ల మనోహర్ ప్రధాన కారకులు. ఆయన చెప్పాలంటే ఆయన తీసుకెళ్లి ఫస్ట్ లో పెట్టాలి. అంటే ఈ ర్యాంకులు ఇచ్చే ప్రక్రియ మాత్రం కరెక్ట్ కాదు. ఒకవేళ ఇచ్చి లాగుంటే ఆయన ఫస్ట్ లో పెట్టాలి. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆవిడేదో కొంచెం అశ్రద్ధ చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? ర్యాంకులు అయితే ఇవ్వలేదు ఎవరికి ఆ రోజు. ఆ లాండ్ ఆర్డరు నేను తీసుకోగలను ఛార్జ్ అని అన్నారు. దాంతో చేసి మంత్రులు కూడా అలర్ట్ అయ్యి అనిత గారు ఇమ్మీడియట్లీ ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ నుంచి స్టేట్ మీద బాధ్యత తీసుకుంటాను, చేస్తానని ఇలాంటి ప్రక్రియ పెట్టాలి తప్పించి ఈ ర్యాంకులు వేసుకొని కూర్చొని ఇతను పెద్ద అతను చిన్న ఇతను తీర్చాలంటే ఆ విధంగా కరెక్ట్ అయిన సిస్టమ్ కాదు. ఇది కొత్త విధానాన్ని పెట్టడం వల్ల కూటమికి మంచి పేరు రాదు నాకు తెలిసి. ఎందుకంటే తక్కిమ ఇప్పటికే అసంతృప్తితో ఎమ్మెల్యేలు ఉన్నారు చాలా మంది. అంటే పేరు ఇప్పుడు మనం అనుకోకూడదండి, చాలా మంది మినిస్టర్లు ప్రజల్లో తెలియదు, ఆ జిల్లాలో ఆ నియోజకవర్గానికే తెలుసు మినిస్టర్ అంటే. పాత గవర్నమెంట్ లోని మినిస్టర్లు తెలిసేవారు కానీ ఆ పవర్స్ ఉండేవి కాదు. ఈ రోజు మినిస్టర్లు ఉన్నారు కానీ నియోజకవర్గం ప్రజలకు తప్పించి పక్క జిల్లా కూడా వాళ్ళు తెలియదు. ఉంటే వాళ్ళ చుట్టాలకు తెలుసు, లేకపోతే ఆ బంధువులు వీళ్ళందరికీ తెలుస్తుంది ఫ్రెండ్షిప్కి మన మినిస్టర్ గారు ఈ పోర్ట్ఫోలియో అని. అంత మించి ఏ మినిస్టర్ కూడా వీళ్ళకి ర్యాంకులు ఇవ్వడానికి ఒక విధంగా ఈరోజు ప్రజలు ర్యాంకులు ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వకూడదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే పార్టీని కించపరచడం కాదు, ప్రభుత్వాన్ని కించపరచడం కాదు. సిస్టమ్ ఏంటంటే ర్యాంక్ అనేది ప్రజలు నిర్ణయించాలి, ప్రజల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోవాలి, తీసుకొని చేయాలి. ఆ రోజు ర్యాంకులు ఇవ్వడం అంటారండి, ఒక డిప్యూటీ సీఎం అంటే ఈక్వల్ సీఎం హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయనతోటి ఒక డూప్లికేట్ అంటే ఒక దొంగ కాదు మనం అనకూడదు, ఆయనకు ముచ్చటో ఏంటో ఒక ఏసీపీ లెవెల్లోనే అడిషనల్ ఎస్పీ క్యాడర్లోనే ఒక
నకిలీ పోలీస్ ఆఫీసర్ వెళ్ళాడు. ఆ రోజు ఇంటెలిజెన్సీ అంత పూర్గా ఉంది. ఆ ఇంటెలిజెన్సీ పూర్గా ఉండడం కారణం ఎవరు? పర్యటనలో. అంటే ఆయనకి జరగలేదు, దేవుడి దయ వల్ల. ఒకవేళ ఏదైనా జరిగితే ఎంత భ్రష్టు పట్టిపోయింది ఆంధ్రప్రదేశ్ అనే మాట వచ్చింది కదా. అటాక్ జరిగినా అదే జరుగును కదా. అంటే ఆ రోజు హోమ్ డిపార్ట్మెంట్ ఎంత డౌన్ అయింది, ఇంటెలిజెన్స్ ఎంత పూరైంది. ఒక నకిలీ అధికారి ఆయన పర్యటనలో ఉన్నాడంటే వాళ్ళతో అక్కడ ఉన్న పోలీసులు ఫోటోలు తీసుకొని సెల్ఫీలు తీసుకున్నారంటే ఎవరన్నా ఏదైనా చేయొచ్చు. అంటే ఇది చూడకుండా ర్యాంకులు ఇచ్చుకోవడాల్లోని వీటిలోని ప్రజల కోసం. ఇప్పుడు ప్రధానంగా సీఎం గారు చెప్తున్నది ఏంటంటే మంత్రులకి సంబంధించి కొన్ని పరిపాలనా పరమైనటువంటి అంశాలకు సంబంధించి కొన్ని ఫైల్స్ వెళ్ళి ఆ ఫైల్స్ క్లియర్ చేసేటటువంటి ప్రక్రియలో చంద్రబాబు గారి దగ్గర ఒక 2 నెలలు ఉంది ఒక ఫైలు, లేకపోతే లోకేష్ దగ్గర 1 నెల ఉంది, లేకపోతే పవన్ కళ్యాణ్ దగ్గర 3 నెలలు ఉంది. అట్లా ఎక్కువ మంది ఫైల్స్ క్లియర్ చేయటం లేదు. క్లియర్ చెయ్యకపోవటము లేకపోతే క్లియర్ చేసేటటువంటి అంశంలో భాగంగానే ఈ ర్యాంకింగ్లు ఇచ్చాను అనేది ప్రధానంగా ప్రభుత్వం చెప్తుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అది ఇంటర్నల్ ఇష్యూ సార్. ఫైల్ కదలడం అనేది, ఫైల్ మూవ్ అవ్వడం అనేది ఇది ఇంటర్నల్ ఇష్యూ. పబ్లిక్లో చెప్పాల్సిన పని లేదు. మీకు అర్థమైందండి? పబ్లిక్ చూసేది ఎప్పుడు కూడా ఎలా చూస్తారంటే వర్క్ ఏం జరుగుతుంది, ఫైల్స్ అనేవి ఏంటని చెప్పండి. ఒక విషయం ఫైల్స్ కోసం అడుగుతున్నాను. ఫైల్స్ అనేవి పబ్లిక్ తెలియక్కర్లేదు. వర్క్ను చూస్తారు, వర్క్ స్పీడ్ని చూస్తారు, గవర్నమెంట్ ఎంత స్పీడ్కి వెళ్తుందో చూస్తారు. ఇంతే తప్పించి ఇతని టేబుల్ మీద ఎన్ని టేబుల్ ఉన్నాయి, ఎన్ని ఫైళ్ళు ఉన్నాయి, అవన్నీ క్లియర్ అయిపోతే ఫైల్స్ క్లియర్ చేయడం కూడా పరిపాలనలో ఒక భాగమే కదా సార్. ఎందుకంటే ఇప్పుడు ఒక బాధితుడు ఉంటాడు, ఆ బాధితుడికి సంబంధించినటువంటి నా సమస్యను క్లియర్ చేయండి అని ఒక అర్జీ పెట్టుకుంటాడు. ఆ అర్జీని క్లియర్ చేయడం అనేది కూడా పరిపాలనలో భాగమే కదా. మరి దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే కొన్ని విషయాలు ఉంటాయండి. అంటే ఇంట్లోనే భార్య ఉంటుందండి. భార్య చెప్తున్నా ఎగ్జాంపుల్, ఆవిడ చేసి పని వంట చేయడం, అన్నీ క్లియర్ చేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం అండి. అది ఇంటర్నల్. అది బయటికి భర్త వచ్చి నా భార్య ఇలా ఇల్లు క్లియర్ చేసేస్తుంది, పని మనిషి కూడా అక్కర్లేదు, ఆవిడే అన్ని చేస్తున్నా చెప్పక్కర్లేదు. అది ఇంటర్నల్ విషయం. అది ఇంటర్నల్ విషయం. అంటే వాళ్ళు డిసైడ్. ఇప్పుడు వీళ్ళు డిసైడ్ చేయవలసింది ఒక పరిస్థితి అండి. చాలా మంది ఎమ్మెల్యే అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళకి సీనియారిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బాబు గారి మీద ఉన్న అభిమానం, గౌరవంతో. అసంతృప్తి దేనికి అసంతృప్తి? మంత్రి పదవులు రాలేదా లేకపోతే? అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అండి, నాకు తెలిసి 2-3 సార్లు అంటే 4 సార్లు ఎమ్మెల్యేలు ఏ మంత్రి పదవి దక్కలేదు ఇప్పుడు. కానీ ఈరోజు కూడా తృప్తిగానే పనిచేస్తున్నారు. వాళ్ళేం బాధపడలే. మన బాబు గారు ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మంచి నిర్ణయం తీసుకొని మన ముందుకు నడిపిస్తారు, అవకాశం ఉంటుందని చెప్పారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ పదవులు ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే 2.5 years అని చెప్పేశారు. ముందే చెప్పేశారు. ఈ రోజు చెప్పారు. అప్పుడు ఆశతో ఉన్నారు, ఓకే మాకు తర్వాత ఇస్తారులేని. ఈ రోజు చంద్రబాబు గారి నాయుడు గారి నోట్లోంచి ఏది రాలేదు. మీకు రేపిస్తాం కానీ ఎల్లుండి ఇస్తాం కానీ రాలేదు. రాకపోగా ఎమ్మెల్యేలకి చెప్పాలంటే నియోజకవర్గంలో మినిస్టర్ల కంటే ఎమ్మెల్యేలే బాగా కష్టపడతారు. వాళ్ళు నియోజకవర్గం డెవలప్ చేసుకుంటారు. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీ పెట్టుకుంటారు, నా నియోజకవర్గం ఎలా ఏడ్చింది బాబు బాగు చేయండి అని పెట్టుకుంటారు. అది చేసింది ర్యాంకులు ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. ఎమ్మెల్యేకి ఇచ్చి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీరు పదవులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళు ఉత్సాహంగా ముందుకెళ్ళి నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకొని ఆ నియోజకవర్గం ద్వారా ప్రజలకి మన పార్టీ పట్ల గౌరవం పెరగాలనే దీనితో చేయడం వల్ల పార్టీకి ప్రతిష్ట పెరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో. దాన్ని ఏంటంటే మినిస్టర్ అప్పుడు ఏం చేయాలి, ఎమ్మెల్యేలందరికీ ర్యాంక్ ఇచ్చిన తర్వాత అప్పుడు ర్యాంక్ ఇస్తే అమ్మో మన ఎమ్మెల్యే గారికి ఎలాగ ఇచ్చారు, రేపు ఉదయం ఈ ర్యాంకుని బట్టి మినిస్టర్ పోస్టులు ఇస్తారా, ఇప్పుడు ఈ ర్యాంకులను బట్టి చూస్తే మినిస్టర్లకి తీసేస్తారా అనే డౌట్. ఈ డౌట్ తోటి వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు, డిగ్రేడ్ చేస్తారు. ఒక నారాయణ చైతన్యానే మరపించారు చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇప్పుడు నిజమే మీరు ఇప్పుడు అన్నమాట చెప్పారు. నారాయణ చైతన్య కాలేజీల్లో 1వ ర్యాంకు 2వ ర్యాంకు 3వ ర్యాంకు 4వ ర్యాంకు అని డబ్బా కొట్టేవాడు గతంలో. అట్లాంటిది విద్యార్థుల యొక్క మానసిక ఒత్తిడిని బాగా పెంచేస్తున్నారు. అదేవిధంగా ఆ ఒత్తిడికి బలైపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ ర్యాంకింగ్ సిస్టాన్ని మన పక్కకు పెట్టేశారు. అసలు సపోర్ట్ చేయలేదు. అసలు ర్యాంకింగ్లు అనేది తీసేసి స్టేజ్లు అనేది పాస్ ఫస్ట్ అట్లా ఇవ్వటం జరుగుతుంది.
ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్లోని అంటే మినిస్టర్ లెవెల్లో ఆ స్థాయి వాళ్ళకి ర్యాంకులు ఇవ్వడం అంటే వాళ్ళకి చిన్నపిల్లలను చూసినట్టు చూస్తున్నారా, లేకపోతే వాళ్ళు పనిచేసే విధానం వాళ్ళకి తెలియదని చెప్తున్నారా, అది వాళ్ళని అవమానపరుస్తున్నారా, లేకపోతే వాళ్ళకి మినిస్టర్లు ఉంచుతారా లేదా అని దీన్ని బట్టి డిసైడ్ చేస్తారా? అసలు ఏమనుకోవాలండి? అసలు ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ అడ్మినిస్ట్రేటర్ అండి. ఆయన చేసినట్టే ఎవరు చేయలేరు ఇప్పటికి నేను చెప్ప. కానీ ఈ విధి విధానాల వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఒక నిరుత్సాహం ఏర్పడుతుంది. నాకు 25th ర్యాంక్ వచ్చింది, నాకు నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతానా నేను అంటే ఆ విధంగా అది ఇంటర్నల్. రేపు ఆ నియోజకవర్గంలోని ఒరే మన ఎమ్మెల్యే మినిస్టర్ ఇచ్చారా, 25 వచ్చిందిరా అయిపోతాడు, ఒరే 6 నెలలు అయిపోతాడు. అప్పుడు ప్రతిపక్షానికి కూడా వీళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో అవకాశం ఇచ్చినట్టు లెక్క. ఏం చెప్తాడు ప్రతిపక్షం? బాబు చూసావా మీరు ఎన్నుకున్నారు, మీ మంత్రి గారు ఎన్నుకున్నారు, 25 ఇచ్చారు బాబు, మీ బాబు గారే అంత గొప్పోడు, ఆయన ఎన్నుకున్నారంటారు. ఈ పరిస్థితిని బట్టి అవతలకి అవకాశం ఇచ్చినట్టుంటది. వీళ్ళు డిగ్రేడ్ చేసి వీళ్ళకి స్పిట్స్ అంటే ఓకే లా మినిస్టర్ గారు వచ్చిన అమ్మో లా మినిస్టర్ గారు స్కూల్లో పిల్లాడు వస్తాడు చూసారా, వచ్చినారే దీపక్ గారికి బల్లెకి వచ్చింది ఫస్ట్ ర్యాంకు, దీపక్ వస్తుంటే ఆడు కాలేజ్ గేట్ నుంచి పిల్లలు చూస్తుంటారు దీపక్ గారు వస్తున్నాడని. రేపు ఉదయం అసెంబ్లీ జరిగేటప్పుడు సేమ్ ఇదే జరుగుతుంది. ఇది కరెక్ట్ అయిన ప్రక్రియ కాదు అని నేను అనుకుంటానండి. నా జర్నలిజం అంటే నాకున్న సీనియారిటీని బట్టి నేను అనుకుంటాను. నాకు తెలిసిన రాజకీయంలో అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే నేను 30 ఏళ్ళు చిన్నోడిని ఉంటాను, అంతవరకు ఓకే. కానీ నేను పుట్టి పెరిగి నాకు రాజకీయం తెలిసిన తర్వాత జర్నలిస్ట్గా వచ్చిన తర్వాత ఇటువంటి ర్యాంకులు అనే విధానాన్ని నేను చూడలేదు. ఓకే, ఇప్పుడు ర్యాంకులు అనేది చూడటం అనేది ఓకే. ఇప్పుడు గతంలో ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఒకటే అధికారంలోకి వచ్చేది, అంటే ఒక పార్టీయే. లేదా ఇప్పుడు ప్రజెంట్ కనుక గమనించినట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ర్యాంకింగ్ సిస్టమ్ ఇచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలకి సంబంధించి వాళ్ళకు కూడా ర్యాంకింగ్లు ఇవ్వటం బట్టి అక్కడ కూటమిలో కూడా కొంత మేరకు విభేదాలు, పొరపత్యాలు అక్కడక్కడ కనపడుతున్నాయి అనేది క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 10వ ర్యాంకు, లేకపోతే సత్యకుమార్ గారికి 9వ ర్యాంకు, ఇట్లా రకరకాల ర్యాంకులు రావటం అనే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది. అంటే ఇక్కడ ఎలా ఉందంటే అండి, మనోళ్ళు ఒరే ఇప్పుడు తండ్రి దగ్గరికి 2 కొట్టుకొని వస్తారండి, అంటే చెల్లి కొడుకు ఆడు కొడుకు అంటే తండ్రి కొడుకు అంటే వచ్చినప్పుడు ఇంటికి వచ్చినాడు కదా, ఇంటికి వచ్చినాడికి ఏం చెప్తారు, ఈయన కొట్టినా పర్లేదు ఆయన కొట్టకూడదు ఇంటికి వచ్చినాడు అని. ఇప్పుడు కూటమిలో ఏం జరుగుతుందంటే ప్రతిదానికి కూడా వాళ్ళ ఫీలింగ్లు ఎలాగ వస్తాయంటే ఓకే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారా వాళ్ళకేం తక్కువైనా ర్యాంకులు ఇస్తే, మీకు అర్థమైందా? ఇలాగా ఇప్పుడు ఈ రోజుకి అందరూ కలిసిమెలిసి ఉంటున్నారు. ఈ కలిసిమెలిసి ఉన్న దాన్ని అనవసరంగా విభేదాలు తెచ్చినట్టు అవుతుందండి, 100% అవుతుంది. దీంట్లో వాళ్ళు ఎలా లెక్కేసి ఇచ్చినా సరే అక్కడ అంటే ఆ విధానం ఏంటంటే అసమ్మతికి ఒక మార్గం ఏర్పడుతుంది. అదే మీరనేది ఒకటే, విభేదాలకి కారణం అనేది ఒక యాంగిల్ అయితే కొంత పనితీరు మెరుగుపరచుకోవడానికి సంబంధించి ఈ గవర్నమెంట్ ఇచ్చామని చెప్తున్నారు కదా, ఆ యాంగిల్లో మేము వెనకబడ్డాము ఈ అంశంలో, సో ఈ ఫైల్స్ అన్ని తొందరగా క్లియర్ చేయాలి కాబట్టి మాకు ఈసారి ఫస్ట్ ర్యాంకు రావచ్చు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మంత్రి కూడా ఫాస్ట్గా పనిచేస్తే గవర్నమెంట్ పేరు వచ్చిందనే అంశం కావచ్చేమో. ఏంటి మంత్రులు మేజర్స్ అంటే మైనర్స్ కాదు, మేజర్స్ మంత్రులు మైనర్స్ కి ఎవరికి ఇవ్వలేదు, అంటే 18 years బిలో ఎవరికి ఇవ్వలేదు. నీకు అర్థమైందా? ఇది ఇప్పుడు నేను అనేది అంటే మైనర్లు కాదు, వాళ్ళకి చెప్పక్కర్లేదండి ఎంత పని చేయాలో తన నియోజకవర్గం ఇచ్చిన మాట, తనకు బాధ్యతలు అంటగట్టినప్పుడు తను ఎంతవరకు వెళ్ళాలో అనేది ఫస్ట్ ఏంటంటే అది ఓకే సార్. మీరు చెప్తుంది ఏంటంటే వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉంది ఏంటంటే అదంతా నిజమే. అసలు ఇంటర్నల్ అంశం ఏంటంటే ఒక పరిపాలనాపరమైనటువంటి ఒక అంశం వచ్చింది అనుకోండి సార్, ఏ డిపార్ట్మెంట్ పక్కన పెట్టండి, ఒక పరిపాలనాపరమైన అంశం వచ్చింది ఒక అనుమతులకు సంబంధించి. ఆ అనుమతులకు సంబంధించి వచ్చిన సందర్భాల్లో ఏదో ఒకటి కొన్ని సందర్భాల్లో బేరసారాలు జరుగుతున్నాయి వాళ్ళకి ఆ విషయంలో వాళ్ళు డిసైడ్ కాలేక వాంటెడ్గా ఫైల్ తొక్కు పెడుతున్నారు కన్సర్న్ మినిస్టరు అనేది ఇంటర్నల్గా వస్తున్నటువంటి ఆరోపణ. ఈ ఆరోపణలో భాగంగానే తొక్కు పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి వర్షను. అంటే ఇంకోటి రెండో యాంగిల్ ఏంటంటే పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అందుకే మేము ఆ ఫైల్ చేయలేదనేది మంత్రులు చెప్తున్నారు. ఈ అవినీతికి కూడా ఆస్కారం ఉంది ఈ ఫైల్ ఇంత లేట్ అవటం మూలంగా అనేది వాళ్ళు చెప్తున్నారు సార్.
అంటే నాకు అర్థం ఉన్న విషయం అంటే ఇప్పుడు మినిస్టర్ల మీద అంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి అనుమానం ఉందా అంటే మీరు చెప్పండి. ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్స్ కరెక్ట్ కాదా అంటే ఇప్పుడు అవినీతికి అంటే ఫైల్స్ అంటే అంటే ఏదైనా డబ్బు వస్తుందని ఫైల్ ఆపారు అనుకుంటున్నారా వీళ్ళు? దాంట్లో అనుకోవటం కాదు కానీ అసలు వాళ్ళు వాంటెడ్గా ఆపారు, ఎందుకు ఆపారు ఇన్ని నెలలుగా అనేది ఏదో ఇంటర్నల్ ఒక విషయం జరుగుతుందండి ఇక్కడ. ఒక కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ డిపార్ట్మెంట్లోని ఆఫీసర్లు ఎవరో ఒక మెయిన్ వ్యక్తి తాలూకా వాళ్ళు ఉంటున్నారండి. ఆ మినిస్టర్ కూడా వాళ్ళు లెక్క చేయట్లే. మీకు అర్థమైందా? ఇక్కడ జరిగింది అదే. ఇక్కడ ఏమో అధికారులు సపోర్ట్ చేయట్లేదు మంత్రులకి. ఇప్పుడు ఏ రోజైనా సరే అధికారులు సపోర్ట్ చేసినప్పుడు వీళ్ళు స్పీడ్గా అవుతుంది. ఇక్కడ అధికారులు చేయవలసిన పనులండి ఇవన్నీ. మంత్రి అంటే వాళ్ళు చేయాలి అన్ని చేయాలి. ఏదో నారాయణ గారు లాంటి మంత్రి మాత్రమే కావాల్సిన అధికారులు వేసుకోగలుగుతున్నారు. మిగతా అందరూ మంత్రులకి అంత పవర్ ఉండకపోవచ్చు. వాళ్ళకి నచ్చిన పలానా సుబ్బారావు నాకు కావాలని వేసుకునేటటువంటి పవర్ మిగతా వాళ్ళకు ఉండకపోవచ్చు. ఒకటండి నచ్చిన ఆఫీసర్ పెట్టి నారాయణ గారు కానీ వీళ్ళందరూ కూడా అడ్మినిస్ట్రేషన్స్ అండి. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ నడిపారు, ఏ టీచర్స్తో ఎలా పనిచేయించాలి అన్నీ వాళ్ళకి తెలుసు. ఈ మంత్రులు కూడా తెలుస్తాయి, తెలియకపోవడం అనేది కాదు. కానీ వాళ్ళకి ఆఫీసర్లు సపోర్ట్ చేయాలి. ఫైల్ డిపార్ట్మెంట్ బట్టి ఫైల్ స్పీడ్గా కదులుతుందండి. నేను చెప్తున్నది ప్రతి డిపార్ట్మెంట్ అయిన ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అది పబ్లిక్కి రిలేటెడ్ 100%. ఆ ఫైల్ ఏది లేట్ అయినా సరే అక్కడ కోర్టుకి జవాబుదారు అవుతాడు. మీకు అర్థమైందా? దానివల్ల ఏంటంటే వాళ్ళు స్పీడ్గా మూవ్ చేయవలసి వస్తుంది. కొన్ని పెండింగ్ ఉన్నా తక్కువ డిపార్ట్మెంట్కి అంత స్పీడ్గా మూవ్ చేయడానికి అవకాశం ఉండదు. మీకు అర్థమైందండి? బోల్డ్ అని నోట్లు ఉంటాయి, ప్రొసీడింగ్స్ ఉంటుంది, నోట్ ఉంటుంది. ఇవన్నీ అయ్యేసరికి కొంత టైం పడుతుంది. డిపార్ట్మెంట్ని బట్టి ఉంటుంది సార్. వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు నేను అనేది ఏంటంటే ఒక మినిస్ట్రీకి ఫస్ట్ ఇచ్చారు ఆయన, మనకి తెలియదండి జర్నలిస్ట్గా. లా మినిస్టర్ గారికి ఇచ్చారంటే లా ఫైల్స్ ఎన్ని ఉంటాయి, ఫస్ట్ లా అనేది ఎన్ని ఫైల్స్ ఉంటుంది. లాకి ఇప్పుడు లా డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిందండి మొత్తం. మీకు అర్థమైందండి? ఓన్లీ స్టేట్ కాదు కదా అది. లా అనేది సపోర్టింగ్ పోర్ట్ఫోలియో స్టేట్ గవర్నమెంట్ పోర్ట్ఫోలియో అవ్వడం వల్ల ఆయన ఫైల్స్ మూవ్ అవ్వచ్చు, ఈయన వరకు అవ్వచ్చు. అంటే ఇంటర్నల్ విషయాలు మనం అంత సబ్జెక్ట్లోకి వెళ్ళిపోలేము. కానీ నాకు తెలిసి నేను అనుకునేది అంతే, అంతకు మించి. అలాగేంటంటే ఈ ర్యాంకులు ఇవ్వడం అనే ప్రక్రియ మాత్రం 100% కూడా తప్పని నేను అంటలే. కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, వాళ్ళు భేదాలు తీసుకొచ్చినట్టు అవుతుంది, అవతల ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. వీళ్ళు పనులు చేయట్లేదు కాబట్టి ర్యాంకులు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ ర్యాంకులు పెట్టి వాళ్ళు భయపడుతూ పనిచేస్తున్నారు. లేకపోతే రేపొద్దున తీసేస్తారా మినిస్టర్ని అంటే అలాంటి వాళ్ళకి వీళ్ళు సెలెక్ట్ చేసి ఇచ్చారా? అంతే కదండి. ఇప్పుడు అంతమంది ఎమ్మెల్యేలు కొంతమందిని సెలెక్ట్ చేసి పోర్ట్ఫోలియో చేతిలో పెట్టారంటే మీరు ఫస్టే వాళ్ళ కోసం చేయలేరు చేస్తారు అని తెలియకుండా ఎలాగిస్తారు? నాకు అర్థమవుదు. అంతే కదండి. అది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి ఈ విషయంలో కొంచెం చేస్తే బెటర్. అయితే ఒక విషయం అయితే మనం గమనించాలండి చక్రి గారి విషయం ఏంటంటే గతంలో ఫిజికల్ ఫైల్స్ ఉండేవి అడ్మినిస్ట్రేషన్ పరంగా కూడా. మనం సెక్రటరీ గతంలో కూడా చూసాం. అంటే ఫిజికల్ ఫైల్స్ ఉండేది. పర్టికులర్ పర్సన్ వచ్చి ఈ ఫైల్ ఇచ్చాడు అనుకోండి, ఆ ఫైల్ ఇష్టమైతే సంతకం పెట్టేవాడు, ఇష్టం లేకపోతే సంతకం పెట్టేవాడు, లేదా ఆయన మీద ఇష్టం లేదనుకో ఈ ఫైల్ చించేసి పక్కన పారేసేవాడు. అసలు ఈ ఫైల్ ఎక్కడ ఉందనేది ఒక 6 నెలల సంవత్సరం అయినా కూడా అసలు ఫైల్ దొరికేది కాదు. అటువంటి సందర్భంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఆఫీస్ అనే సిస్టాన్ని తీసుకొచ్చారు. అంటే పలానా రోజు ఎస్ఓ దగ్గరకు ఒక ఫైల్ వెళ్ళింది, ఎస్ఓ దగ్గర ఒక రోజు ఉంది, ఆ తర్వాత తర్వాత సెక్షన్ ఆఫీసర్కి వెళ్ళింది, తర్వాత ఏఎస్ దగ్గరికి వెళ్ళింది, డిఎస్ దగ్గరికి వెళ్ళింది, లేకపోతే ఆ తర్వాత జాయింట్ సెక్రటరీ, ఆ తర్వాత మినిస్టర్కి వెళ్ళి మినిస్టర్ దగ్గర ఫైల్ ఇన్ని రోజులు ఇట్లా పెండింగ్ ఉంది. అంటే ఈ ఫైల్ యొక్క రొటేషన్ ఎక్కడైతుంది, ఎవరి దగ్గర ఫైల్ ఉంది, ఎక్కడ ఉంది అనేది ప్రతిదీ కూడా కౌంటబుల్ అయ్యేది. ఇప్పుడు ఏది ఈ ఆఫీస్ మూలంగా ఆ కౌంట్ అవటం మూలంగా అందులో భాగంగానే ఇప్పుడు ఈ కౌంట్ అయినటువంటి సిస్టమ్ ఉంది చూసారు. ఈ ఫైల్స్ జాయింట్ సెక్రటరీ నుంచి మళ్ళీ సెక్రటరీ నుంచి మినిస్టర్కి వెళ్ళిన తర్వాత ఫైల్ ఒక 3 నెలలు అయిపోయి అనుకోండి. ఇట్లా అన్ని ఫైల్స్ కూడా పరిపాలనపరమైనటువంటి అంశాలను వేరీ చేసుకుంటూ పలానా మినిస్టర్ దగ్గరికి వెళ్ళినటువంటి ఫైలు ఎట్లా 3 నెలలు అయింది, పలానా దగ్గర 4 నెలలు అయింది, పలానా 5 నెలలు అయింది. ఇట్లా వాళ్ళ దగ్గర ఇంతకాలం ప్రొలాంగ్ చేయటము, క్విక్ డెసిషన్స్ అనేవి తీసుకోకపోవటం మూలంగానే వాళ్ళకి ర్యాంకింగ్లు ఇచ్చాము అనేది ప్రభుత్వం చెప్తుంది. అంటే
ర్యాంకింగ్ ఇచ్చింది అనేది దేనికంటే వాళ్ళ పరిపాలన స్పీడ్ పెంచడానికే అనేది సీఎం గారి యొక్క అభిప్రాయంగా కనపడుతుంది. దాన్ని ఎట్లా అర్థం చేసుకోండి? అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు అదే అంటున్నాను, బాధ అంటే కొంచెం బాధాకర విషయం ఏంటంటే ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే అంటే చెప్తున్నా అండి, ఇప్పుడు అంత అమాయకుడైతే అవ్వడు, అంత నాలెడ్జ్ లేకపోతే ఎమ్మెల్యే అవ్వడు, అంత ఆషామాషి కూడా కాదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎమ్మెల్యే అవ్వడం అనేది ఇప్పుడు ఆయన పని చేయగలడు చేయలేడు అనేది ప్రజలకి ఈ విధంగా తెలియపరచకూడదండి. ఫస్ట్ మీకు అర్థమైందండి, అది ఏంటంటే ఆయన సీఎంగా చంద్రబాబు నాయుడు గారు చేసినప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి మైత్రి చాలా బాగుంది అన్ని విషయాల్లో. ఇప్పుడు కాదు, గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక సంతృప్తి తృప్తి లేకపోతే పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకునేవాళ్ళు. ఎట్లా ఇంత సోన్సో పర్సంటేజ్ వారు సంతృప్తిగా ఉన్నారు, సోన్సో పర్సంటేజ్ వాళ్ళు అన్హ్యాపీగా ఉన్నారు అనేటటువంటి ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఇన్ఫర్మేషన్ తీసుకునేవాళ్ళు. ఆ ఇన్ఫర్మేషన్ కొంతవరకు అయితే ఉపయోగపడింది. అదే ఇన్ఫర్మేషన్ గతంలో ఎన్నికల్లో ఆయన ఓటమి చెందటానికి కూడా కారణమైంది. అంటే ఆ బేసిస్ ని నమ్ముకుని డిసైడ్ అయిపోయి ఇంతమంది ప్రజలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి వీళ్ళంతా మనకే సపోర్ట్ అన్నట్టు అనుకుంటే ఒక పప్పులో కాళేశ్వర బాబు గారు అంటున్నారు. అంటే టెక్నాలజీని వన్ సైడ్ నమ్మకూడదు, అసలు నమ్మకోకుండా ఉండకూడదు అనేది ఇంకో విషయం సార్. ఇక్కడ జన్మభూమి కార్యక్రమం పెట్టారండి, ఆ రోజులో ప్రజల్లో స్పందన వచ్చింది బాగానే. వాళ్ళ ఏరియాలో ఏం చేసేవారు, ఆ నియోజకవర్గానికి సార్ మా రోడ్డు బాగోలేదు సార్, చాలా బట్టి పెండింగ్లో ఉండిపోయింది, మా బురదకాలు సరిగ్గా సెట్ అవ్వలేదండి, ట్యాపులు లేవండి, అదని నియోజకవర్గం ఎమ్మెల్యేకి మినిస్టర్కి చెప్పుకునేవారు. వాళ్ళు ఒకరోజు డిసైడ్ చేసుకొని ఆఫీసర్లు కూర్చోబెట్టి జన్మభూమి కార్యక్రమం పెట్టి గవర్నమెంట్ ఎంత సపోర్ట్ చేయాలో చేసి ఆఫీసర్స్తో అంత పని చేయించుకుని ఆ రోజు ప్రజల ద్వారా రేటింగ్లు ఇస్తే పర్లేదు. మీకు అర్థమైందా? ప్రజల ద్వారా ఆ రేటింగ్ అనేది పరిపాలనా సామర్థ్యం పెంచడానికి అనేది ప్రభుత్వం చెప్తుంది. అది మన వాళ్ళని ఒకేలా ఏంటి ఇన్సల్ట్ చేయడానికా లేకపోతే వాళ్ళని డిగ్రేడ్ చేయడానికా అనేది ఒక విషయం అండి. ఎమ్మెల్యే గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారా, ఆయన సీఎంగా గెలిచారా? ఎమ్మెల్యేగానే గెలుస్తారు కదా. నారా లోకేష్ గారు, అందరూ, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎమ్మెల్యే. మరి అందరూ ఎమ్మెల్యే అలా గెలిచిన వాళ్ళే కదండి నేను అనేది. ఇప్పుడు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళే చంద్రబాబులు, వాళ్ళే పవన్ కళ్యాణ్. అవును, ఇంకా వాళ్ళు నియోజకవర్గంలో లోకు అవుతారు కదా. ఏంటి ఇప్పుడు 25th ర్యాంక్ వచ్చిన మినిస్టర్ గారు ఉన్నారండి, ఆయన వాళ్ళ నియోజకవర్గంలో ఎలాగెళ్తాడు? చిన్న గుంటలు కూడా ప్రశ్నిస్తాడు. అవును, ఈ రోజు అవేర్నెస్ చాలా ఎక్కువ ఉందండి, సోషల్ మీడియా చాలా ఎక్కువ ఉంది. ఎందుకు టక్మని వచ్చేస్తుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు వాయిస్ వచ్చింది దీంట్లోని, మీ మున్సిపల్ కమిషనర్ పని ఎలా చేస్తున్నారు, పనితీరు ఎలా ఉంది, మీరు హ్యాపీగా ఉన్నారా అడిగారు. అలాగే మినిస్టర్ల కోసం కూడా అడగండి ప్రజల నుంచి, మీ మినిస్టర్ గారు ఎలా ఉన్నారు, అసలు మీకు మినిస్టర్ గారు ఎవరో తెలుసా కన్సర్న్ షాక్కి అని అడగమనండి. ఎంతమంది ఏ పోర్ట్ఫోలియోకి ఏ మినిస్టర్ ఉన్నారో చెప్తారు చూడమనండి. ఈరోజు టీచర్స్ని ప్రశ్నించమనండి, స్కూల్ టీచర్స్ని, ఏ డిపార్ట్మెంట్కి ఏ మినిస్టర్ ఉన్నాడో అడగమనండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, 30% టీచర్స్ కూడా తెలియదు. 10 మంది పిల్లలు చదువు చెప్పి టీచర్ కూడా మినిస్టర్ పోర్ట్ఫోలియోలో ఎవడున్నాడో తెలియదు. ఆ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంటే ఈరోజు మినిస్టర్కి రేటింగ్లు ఇస్తే ఎవరు పట్టించుకుంటారండి? నాకు అర్థం అవదు. ఇప్పుడు నీ టీచర్స్ నువ్వు ప్రతి స్కూల్కి వెళ్ళి పిలిస్తే సడన్గా టీచర్ని ఈ పోర్ట్ఫోలియోకి ఏ మినిస్టర్ అని అడగమని చెప్పగలరేమో చూద్దాం, చెప్పలేరు. ఆ జిల్లా కలెక్టర్ కూడా తెలియట్లేదు పరిస్థితి ఏర్పడ్డదంటే మీరు ఎంతవరకు అవేర్నెస్ ఇస్తున్నారు? ఎంత సోషల్ మీడియా ఉండి మీరు ఉపయోగించుకోలేక అంటే ప్రజల్లోకి వెళ్ళట్లేదు మంత్రులు అంటారు. మంత్రులు ప్రజల్లో కాదండి, ఫస్ట్ మంత్రులు అనేది ప్రజల్లో తెలియటం లేదు. మెయిన్ డిపార్ట్మెంట్లో పవన్ కళ్యాణ్ గారు, పవన్ డిప్యూటీ సీఎం గారు, ఆయనకి పోర్ట్ఫోలియో అన్నది తెలియదు ప్రజలకి. నాదెండ్ల మనోహర్ గారు అంత అడవుడు చేశారు కాబట్టి అతను తెలుసు. ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ప్రతి ఒక్కటి తెలుస్తుంది, ఎందుకంటే ఉదయం జరిగే క్రైమ్స్ ఇవన్నిటిలోని ఏదో దీంట్లోనే ఆవిడ కూర్చుంటారు, స్టేట్మెంట్ ఇస్తారు. కానీ తెలియని డిపార్ట్మెంట్లు చాలా ఉన్నాయి. ఈ విషయాలు ఎవరికి వైద్య శాఖ ఎవరు అన్నాడు కానీ చెప్పలేరు, కొంతమందికి తెలుస్తుంది. ఆ రోజుల్లోని విడతల రజని గారికి రెండోసారి ఇచ్చినప్పుడు ఆవిడ కొంచెం ఏదో ఫోకస్ అయ్యారు, పరుగులెట్టారు, అది చేశారు, ఇచ్చేసారు, తెలిసింది ఆవిడ. ఇష్యూ జరగాలి. ఒక సంఘటన జరిగిందనుకోండి, సంఘటన జరిగితే కానీ ఆ పోర్ట్ఫోలియో మినిస్టర్ తెలియట్లేదు, వాళ్ళు ఎవరికి తెలియట్లేదు. అంటే ఆ పరిస్థితి ఏపీలో ఉన్నప్పుడు ఈ ర్యాంకులు ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏముంది? ఫస్ట్ నేను అయితే ఏంటంటే చంద్రబాబు గారు
చాలా సీనియరు, ఆయనకి విజన్ ఎక్కువ ఉంది. ఆయన ఏ విజన్ అంటే ఏ రూట్లో ఆలోచిస్తున్నారో తెలియదు. అంత స్థాయిలో కూడా అంటే నా అనాలిసిస్ ప్రకారం చెప్పలేం. కానీ ఈ విధానం ఏంటంటే స్కూల్ స్టూడెంట్ అంటే దీంట్లో ఆ స్ట్రక్చర్లో వీళ్ళు వెళ్తున్నారు. అదే స్కూల్స్, అది కూడా అన్ని స్కూల్స్ కాదు, నారాయణ, చైతన్య ర్యాంకులు ఇచ్చేసి డిగ్రేడ్ చేసి కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా కూడా బాధపడి స్టేజ్ ఏర్పడుతుంది. నిన్న మొన్న ఆడెవడో సూసైడ్ చేసుకున్నాడు. మినిస్టర్లు చేసుకోలేరు కదండి. నేను అనేది మినిస్టర్లు చేసుకోలేరు కదా, ర్యాంక్ తక్కువ వచ్చిందని. అది మానసికంగా కుంగిపోతారండి. నేను అనేది మానసికంగా ఒక విషయం, ప్రోత్సాహం వేరే, డిగ్రేడ్ చేయడం వేరే. నిరుత్సాహపరిస్తే ఏమవుతుందంటే వాళ్ళు వెళ్ళేవాళ్ళు కూడా ముందుకి వెళ్ళలేరు. కొన్ని అవుతాయండి అవకాశాలు. 5 ఏళ్ళు అంటే అలా గడిచిపోతున్నాయండి, ఈజీ గడిచిపోతున్నాయి. ఏడాది అంటే ఈజీ గడిచిపోతుంది. ఎంత పని చేయగలరు, ఏం చేయగలరు, ఇవన్నీ చూసుకొని ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకొని పని బాగోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా సీరియస్గా వార్నింగ్ ఇస్తారు. ఆఫీసర్లకు అలాగిస్తారు, ఎమ్మెల్యేలకు అలాగిస్తారు, మినిస్టర్లకు అలా వార్నింగ్ ఇస్తారు. అది బయట మీడియాకు తెలియనివ్వరు. అది జరుగుతుంటుంది, అది అలాగే జరుగుతుండాలి. సమస్యల మీద కూడా చాలా ఫాస్ట్ గా స్పందిస్తారు. మన తిరుమల ఈ రోజు చంద్రబాబు నాయుడు Z+లో ఉన్నా సరే ప్రజల మధ్యలోనే ఉంటున్నారు ఆయన కూడా. ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారు కూడా అందుబాటులోనే ఉన్నారు. నారా లోకేష్ గారు చాలా అంటే ఆయన ప్రతి విషయంలో అవేర్నెస్ వచ్చింది ఆయనకి. ఆయన కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతున్నారు, మూవ్ అయ్యి చేస్తున్నారు. అసలు ర్యాంక్ అనేది అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ ముగ్గురే ప్రజలందరికీ తెలుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంకు, లోకేష్ గారికి 8వ ర్యాంకు, డిప్యూటీ సీఎం కి 10వ ర్యాంక్. అసలు వాళ్ళకి ర్యాంకులు ఎందుకంటే వాళ్ళే మెయిన్. అయితే నేను అనేది వాళ్ళే మెయిన్. వాళ్ళ ర్యాంకులు ఏంటి, వాళ్ళకి ర్యాంకులు అవసరం లేదు. వాళ్ళ వర్క్ అందరికీ తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల ఫోకస్ అంతా ఉందండి. ఆయన మీద ఫోకస్ ఉంది. ఆయన ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అని తెలుసు అందరికీ. ఐఐటి స్టూడెంట్, ఫస్ట్ ర్యాంక్ కూడా కాదు, ఐఐటి స్టూడెంట్ ఆయన. ఆయనకి ర్యాంక్ ఇంకా పవన్ కళ్యాణ్ కోసం ఆయన కోసం చెప్పాలంటే అసలు లేదు. ఆయన వెళ్ళి రూటు, అతని తీరు, ఆనెస్టు, ఇవన్నీ అందరికీ తెలుసు. ఇంకా నారా లోకేష్ గారు ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాం. వీళ్ళకి ర్యాంకులు ఇచ్చేవాళ్ళే లేరు ఫస్ట్. ఇవన్నీ కూడా ర్యాంకులు అనే విధానం మంచి ప్రక్రియ కాదండి. అంటే నా ఉద్దేశం, పెద్ద పెద్దవాళ్ళు మహానుభావులు ఇవన్నీ డిసైడ్ చేసి ఉంటారు. కానీ నా వరకు నేను ఆలోచిస్తే ర్యాంకులు అనేవి ఒక వ్యక్తిని అంటే కొంతమంది వ్యక్తులను డిగ్రేడ్ చేసి పనులు ఇవన్నీ. కాబట్టి అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. నా ఉద్దేశాన్ని నేను చెప్పానండి, అంతకుమించి ఇంకేం లేదు. ఇది చక్రయ్య గారు చెప్తున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రాష్ట్ర క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి ర్యాంకింగ్లు ఇవ్వటం అనే అంశం ఏదైతుందో దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద కూడా ఒక చిన్న మెసేజ్ కూడా వచ్చింది కొద్దిసేపు క్రితం. ఏమంటే ఇది పరిపాలనాపరమైనటువంటి అంశంలో భాగంగానే మేము ఆ ర్యాంకింగ్లు ఇచ్చాం తప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు అనేది ప్రభుత్వ వర్షన్ అనేది క్లియర్గా అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశం. ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ మంత్రుల మధ్య పొరపత్యాలు, పార్టీల మధ్య పొరపత్యాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా పరిపాలనాపరమైనటువంటి ఇబ్బందులు కానీ ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని మంత్రులు అని చెప్పి సీఎం గారి దృష్టికి వస్తే కనుక ఆయన ఖచ్చితంగా వాళ్ళని పిలిపించి వార్నింగ్ ఇచ్చి వాళ్ళని సెటరేట్ చేయాల్సినటువంటి స్థాయిలో ఉన్నటువంటి సీఎం మంత్రులకి బహిరంగంగా ర్యాంకులు ఇవ్వటం అనే దాన్ని జర్నలిస్టులు కావచ్చు, ప్రజలు కూడా అందరూ కూడా కొంతవరకు దాన్ని ఆ ప్రక్రియని తప్పుపడుతున్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు నాయుడు సీనియర్ పొలిటీషియన్, ఆయనకి తప్ప ఈ రాష్ట్రంలో ఆయనకున్న నాలెడ్జి ఎక్కడా లేదు. కాకపోతే కనుక ఇటువంటి అంశాలను సెటరైట్ చేసుకుంటే కనుక కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో సక్సెస్ సాధించింది అనేది ప్రధానంగా వస్తున్నటువంటి వర్షన్. ఇది ఈనాటి ర్యాంకుల మీద సంబంధించినటువంటి స్పెషల్ అనాలిసిస్. చక్రి గారు ధన్యవాదాలు సార్.